అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం తిరుపతి రూరల్ మండలం మల్లంకుంట గ్రామానందు గల శ్రీ చైతన్య కాలేజీ నందు విద్యార్థులకు స్కూల్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తిరుపతి సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి నర్రెడ్డి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వారికి విస్తృతంగా అవగాహన కలిగేలా వివరించడం జరిగిందన్నారు. అలాగే కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అందజేయడం జరిగిందన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి నేటి వరకు అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమం అందరి సమిష్టి సహకారంతో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే దానిపై వారికి అవగాహన కలిగించే విధంగా డెమో ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. అగ్నిమాపక శాఖ అత్యవసర సేవ నెంబర్ 101కు సమాచారం అందిస్తే వేగవంతమైన సహాయం పొందొచ్చన్నారు. సమయస్ఫూర్తి అప్రమత్తో పురాణ ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత యాంటీ క్లాక్ తిప్పుతున్నాడు. ఏం కాదు, భయపడాల్సిన అనే స్వభావం గల వస్తువు ఆక్సిజన్. ఒక ఈ రెండు ఉంటే ఫైర్ అవుతుందా? కాదు. అమర్తుడు మెటీరియల్ ఆక్సిజన్ ఈ రెండు ఉన్న ఫైర్ అభిప్రాయం కావాలంటే ఈ మూడు ఉంటే ఫైర్ అవుతుందా? అవుతుంది కదా. కంబస్టబుల్ మెటీరియల్ ఆక్సిజన్ సబ్స్టేట్. ఓకేనా? మనం ఏమనుకున్నామంటే సబ్స్టేట్ హీట్ అనుకున్నాం. అంటే కావాల్సిన ఉష్ణోగ్రత, అంటే ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ఉష్ణోగ్రత కావాలి. మీరు ఫిజిక్స్ లో వచ్చింది కదా, ఇగ్నిషన్ పాయింట్ అని వచ్చిన లేటెంట్ హీట్, ఇగ్నిషన్ పాయింట్. ఇప్పుడు ఫైర్ గురించి మీకు ఏం చెప్తారు? ఫైర్ అంటే డెఫినేషన్ చెప్తా. ఫైర్ అంటే డెఫినేషన్ రాదు అంటే తెలియదు అనుకుంటాం. ఫైర్ కావాల్సిన ఏం కావాలి? ఫైర్ కావాలంటే ఏం కావాలి? ఒక ప్లేస్ ఫైర్ కావాలంటే చెప్పండి. చెప్పండి, అదే చెప్పండి. ఆక్సిజన్